నంద్యాలలో ఐడీబీ మీటింగ్ ఇది తీసుకోండి బాగుంది ఓకే రైతులందరం కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా పట్టణాలకు పోకుండా పనులు తీసుకొని వచ్చి మళ్ళీ పల్లెల్లో ఉండి పొలాలు పండించుకునే గ్రామీణ ప్రాంతాల్లో మనం ఉంటున్నాం. మనకు వేరే ఆస్తులు ఎక్కడా లేవు. ఈ మన పొలమే మనకు ఆస్తి. మన ఊర్లో పెద్దలు ఇచ్చిపోయిన ఇళ్లలోనే మనం ఉంటే మనం వ్యవసాయం చేసుకుంటూ జీవనాధారం చేస్తున్నాం. కాబట్టి రైతు పరిస్థితి కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ సంవత్సరం వర్షాలు పడని కారణంగానే అందరూ దయచేసి మంచి జాగ్రత్తలు తీసుకొని పెట్టిన పెట్టుబడి పోకుండా నష్టపోకుండా మనకు పంటలు వచ్చేటట్టు అగ్రికల్చర్ వాళ్ళు చెప్పిన సలహాలు పాటిస్తూ మళ్ళీ మనకు అవసరమైతే మనకు ఏదన్నా దాంట్లో మార్పులు చేర్పులు గురించి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారు మీ ఊరికి రమ్మంటే ఒక పూట వస్తారు. రైతులందరూ సమావేశమయ్యి ఏం పైర్లు పెట్టాలా, ఏం పైర్లు పెట్టిన దానివల్ల మనకు ఎన్నిసార్లు వర్షం పడితే నీళ్లు పంట పండుతుంది అనేది ఆలోచించండి. ఇంకా కొద్ది రోజులు జరిగిన తర్వాత ఈ ఎలినో ప్రాబ్లం తగ్గిపోయి వర్షాలు వచ్చేదానికి అవకాశం ఉండాలి. కాబట్టి మన చాపాడుకాలో ఒక నీళ్లు ఒక 2-3 రోజుల్లో మీకు తెలియజేస్తాం. ఒకసారి శ్రీశైలానికి నీళ్ళు వచ్చినాయంటే ఒక్క పంట పండేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వంతో కూడా మాట్లాడి మేము నిర్ణయం తీసుకుని 2-3 రోజుల్లో ఈ ఐడీబీ మీటింగ్ ఉంటుంది నంద్యాలలో. ఆ మీటింగ్లో మేము చర్చించిన తర్వాత రైతులకు ప్రకటన చేస్తాము. ఆ ప్రకటన ద్వారా మీరు కేసీ కెనాల్ నీరును వాడుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు ఇప్పుడు సూచనలు పాటించండి. ఉదులూరు మండలంలో మనకి ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీస్ 2 ఉన్నాయి. లింగాపురంలో ఒకటి, చెన్నమరాజపల్లిలో ఒకటి ఉంది. ఈ 2 సొసైటీలకి మనము వ్యవసాయ పని అవసరాల కోసమని విత్తనాలు, పురుగు మందులు, ఎరువులకి లైసెన్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే ముఖ్యంగా గవర్నమెంట్ సబ్సిడీస్ అన్నీ కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన యూరియా, డిఏపి లాంటివి ఉంటాయి కదా, అవి గవర్నమెంట్ ధరకే విత్ ట్రాన్స్పోర్ట్ కూడా గవర్నమెంట్ భరించి మన సొసైటీలో పెడుతుందన్నమాట. దీన్ని మనము ఈ ఉద్దేశంతో మనకి సొసైటీలకి రీటైలర్ ఐడి కూడా ప్రొవైడ్ చేయడం, అంటే డీబీటీకి సంబంధించిన రీటైలర్ ఐడి కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ రీటైలర్ ఐడితో ప్లస్ ఏపీఐఎమ్స్లో ఒక రైతుకు ఎన్ని బస్తాలు వస్తాయని నిర్ధారించబడుతుంది. ఆ నిర్ధారించిన బస్తాలనే అంటే ఎంత అతను ఏ పంట వేసుకుంటాడు, ఎంత విస్తీర్ణంలో వేసుకుంటాడని ఏపీఎమ్స్లో చూసుకోవడము. అలాగే డీబీటీలో కూడా, డీబీటీ అంటే సెంట్రల్ గవర్నమెంట్ వెబ్సైట్ అది, దాంట్లో నమోదైనప్పుడు ఆధార్ బేసిస్లో నమోదవుతారు వాళ్ళు. ఇది పొలం బేసిస్లో, అది ఆధార్ బేసిస్లో. ఈ 2 అనుసంధానం చేసుకొని సరైన రైతుకి అతనికి ఎంత ఎలిజిబిలిటీ ఉంటుందో, ఎంత అతని అర్హత ఉంటుందో అన్ని బస్తాలు అతను మనం పొందవచ్చు అనమాట. ఈ సొసైటీలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే సొసైటీ సొంతంగా పెరుగుదల ఒకటి, అలాగే రైతులకు కూడా ఎంఆర్పి ధరకే ఈ యూరియా, డిఏపి, మిగిలిన కాంప్లెక్స్ ఎరువులన్నీ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేయొచ్చు. ఎందుకంటే గవర్నమెంట్ వీళ్ళకి క్రెడిట్లో ఇస్తుంది, అలాగే ట్రాన్స్పోర్ట్ కూడా భరాయిస్తుంది అనమాట. గవర్నమెంట్ మార్కెట్ ద్వారా వీళ్ళకి సప్లై చేయడం జరుగుతుంది. కాబట్టి రైతు సోదరులందరూ కూడా ఏపీఎమ్స్లో నమోదవడము,
ఏపీఎఫ్ఆర్ ఐడి పొందడము, తద్వారా మన సొసైటీలో ఈ కన్సెషనల్ ఫర్టిలైజర్స్ అందరు కూడా యూరియా, డిఏపి, ఇంకా అదర్ కాంప్లెక్స్ ఫర్టిలైజర్స్ అన్నీ కూడా మనకు గవర్నమెంట్ నిర్దేశించిన ఎంఆర్పి ధరకే పొందొచ్చు అనమాట. అడ్రస్ సొసైటీ మన మైదుకూరు రోడ్లో లింగాపురం సొసైటీ ఉంది. దీనికి సీఈఓ వచ్చి మన రాజశేఖర్ గారు. కాబట్టి ఈ రోడ్డు మీదే ఉండడం పాయింట్ వల్ల అందరికీ రోడ్ యాక్సెస్ కూడా బాగుంటుంది రైతు సోదరులకి. ఈ చుట్టుపక్కల 9-10 గ్రామాలు ఇక్కడ సభ్యులు కూడా ఉన్నారు. కాబట్టి ఈ సభ్యులు కాకుండా మిగిలిన రైతులు కూడా ఇక్కడ పొందొచ్చు. 2 సొసైటీలే మన పొద్దుటూరులో 2 సొసైటీలు అనమాట. ఒకటి లింగాపురము, రెండోది చెన్నంరాజుపల్లె కూడా మనం త్వరలో స్టార్ట్ చేస్తాం.